నమస్కారం. కేవై న్యూస్ కి స్వాగతం. దేవుళ్ల పేరు చెప్పి బీజేపీ బిచ్చమెత్తుకుంటుందని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు జరగకుండా బీజేపీ అడ్డుకుంటోందని విమర్శించారు. ఎప్పుడూ మతం, దేవుడి పేరుతోనే బీజేపీ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ ఏర్పాట్లపై కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ హాజరయ్యారు. సందర్భంగా మహేష్ మాట్లాడుతూ కామారెడ్డిలో ఈ నెల 15న బీసీ సభ నిర్వహించనున్నామని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కాకుండా బీజేపీ అడ్డుపడుతోందన్నారు. బీజేపీ ఎప్పుడు మతం, దేవుడి పేరు చెప్పి రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర మంత్రి సంజయ్ ధరంపురి అరవింద్ బీసీల గురించి మాట్లాడడం లేదని విమర్శించారు. అవినీతి సొమ్ము వాటల పంపకాల్లో తేడా రావడంతో ఎమ్మెల్సీ కవిత బయట పెట్టిందని, ఇదే విషయం 5 ఏళ్ల క్రితం చెప్పి ఉంటే కవితను ప్రజలు నమ్మేవారని పేర్కొన్నారు. దీనికి మద్దతునిస్తుంది సుదర్శన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు, భూపతి రెడ్డి గారు ఇస్తా ఉన్నారు, మా కళా శ్రీనివాస్ గారు ఇస్తా ఉన్నారు, ఎమ్మ బుద్ధి గారు ఇస్తా ఉన్నారు, మా లక్ష్మీకాంత్ రావు గారు ఇస్తా ఉన్నారు. ఎందుకు ఇస్తా ఉన్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కాబట్టి. ఆ మాట నిలబెట్టుకోవడానికి 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామనే మాట చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 2 బిల్లు ప్రవేశపెట్టారు. ఒకటి స్థానిక సంస్థలు 42% ఇస్తూ, మరొకటి విద్యా ఉపాధి 42% ఇస్తూ. ఎక్కడ ఆగింది మిత్రులారా? ఎవరు ఆపుతున్నారు? చట్టం కాకుండా ఎవరు ఆపుతున్నారు? బీజేపీ నాయకులు ఆపుతున్నారు. బిడ్డలారా, మీ భరతం పట్టడానికి రేపు కామారెడ్డి సభ, మీ భాగవతం బయట పెట్టడానికి కాంగ్రెస్ సభ. లక్షలాది మంది వచ్చి రేపు బండి సంజయ్ భాగవతాన్ని, కిషన్ రెడ్డి భాగవతాన్ని తెరదిస్తారనే మాట కూడా సందర్భంగా మాట్లాడతాను. నోటి దాకొచ్చిన కూడిన తెరదంటారా మీరు? ఇలా కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతంలోనే ఉంది లౌకికవాదం, కులాల ఖచ్చితంగా పాలన చేయాలని. నేను కరీంనగర్ సభలో చెప్పిన, బీజేపీ నాయకులంటే దేవుడి పేరిట ఓట్లు అడుకునే కార్పొరేషన్ చైర్మన్స్, పిసిసి వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీస్, అబ్జర్వర్స్, అందరికీ మించి పాత్రికేయ మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈ సభ 15వ తేదీన జరిపే సభ ఎందుకోసం జరుపుతా ఉన్నాం, ఇది తెలియాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మీకు తెలవాలి. మీ వల్లే మేము, మీ వల్లే కాంగ్రెస్ అధికారము, మీ వల్లే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మీ వల్లే ఇవాళ టీసీ అధ్యక్షుడిగా నేను. మీరు లేకుండా అధికారం లేదు. మిత్రులరా, కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలను సమానంగా చూసే పార్టీ. ఇటీవల నిర్ణయం కావడం జరిగింది. ఇవాళ మీ అందరిని ఎందుకు పిలిచాం? ఒక్కొక్కరు సైనికుల్లాగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకరు 100 చేస్తే 2 లక్షలు అవుతుంది. దానికోసం మేము అందరిని తెలుసుకుని ఇలా సమావేశం పెట్టుకున్నాం. మిత్రులను ఇందాక చెప్పాను, రాహుల్ గాంధీ గారు మన భవిష్యత్తే కాదు, దేశానికి భవిష్యత్. ఆ నాయకుడు ఏమంటా ఉన్నాడు? జిస్కి జితని ఆబాది ఉనికి ఉదిని భాగేదారి. ఈ దేశ జనాభాలో ఏ వర్గం వారు ఎంత శాతం ఉంటే అంత శాతం వారికి ఫలాలు అందాలంటే ఒక నినాదం ఇలా ఉద్యమంలాగా నడుస్తూ ఉంది దేశవ్యాప్తంగా. ఆ ఉద్యమానికి ఊతం పోసింది ఎవరు? మీటింగ్ కోసం సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, లీడర్స్ గా పనిచేస్తూ పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పనిచేస్తున్నటువంటి నాయకులకు అందరికీ హృదయపూర్వక స్వాగతం. అదేవిధంగా పత్రికా మీడియా సోదరులకు నమస్కారం. 15వ తారీఖు నాడు ఏదైతే బీసీ బిల్లు ఆమోదం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశాన్ని, బహిరంగ సభను ప్రతి ఒక్కరు కూడా
కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అట్టహాసంగా నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమాల్లో భాగంగా లడ్డు వేలం పాటలు, గణనాథుల ఊరేగింపు వేడుకలు కోలాహలంగా జరిగాయి. 9 రోజులు నిర్విఘ్నంగా పూజలు అందుకున్న వినాయకులు భక్తుల సందడి నృత్యాల నడుమ గంగమౌడిలోకి చేరారు. భక్తుల తన్మయత్వం, యువత ఉత్సాహం, చిన్నారుల కేరింతలు, జిల్లా వాసుల జయజద్దాలతో గణేష్ నిమజ్జనోత్సవం జిల్లావ్యాప్తంగా కన్నపండులా జరిగింది. నవరాత్రుల పాటు పూజలు అందుకున్న గణనాథుల్ని నృత్యాలు, కోలాటల మధ్య ఊరేగింపుతో నిమజ్జనానికి తరలించారు. బ్యాండ్ మేళాలు, బాజా భజంత్రులు, సాంప్రదాయ నృత్యాలు వెలిసి ఉండాలయ్యను తల్లి గంగమ్మ ఒడికి సాగనంపారు. గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా అంటూ భక్తులు హోరెత్తిన నినాదాలతో గణపయ్యకు ఘనమైన వీడ్కోలు పలికారు. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడు గంగమౌడికి చేరాడు. విఘ్నేశ్వరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో వినాయక విగ్రహాలు ఉంచి కనుల పండుగల శోభయాత్రలు నిర్వహించారు. దారి పొడవునా డప్పు చప్పుళ్లు, నృత్యాలు, విన్యాసాలతో చిన్న పెద్ద కేరింతలు కొట్టారు. గణనాథులకు ఉత్సవ సమితి నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు. వాడవాడల ప్రదర్శించిన ప్రతిమలను అందంగా అలంకరించిన వాహనాల్లో తరలించారు. गणपतये नमः। गणपतये नमः। दुःखहर्ता दुःखहर्ता नमो नमो गणपतये नमः। गणपतये नमः। गजानना गजानना नमो नमो युगेंद्र कृष्णा युगेंद्र
లోపల లేదండి. మహమ్మద్ ప్రవక్తను విశ్వశాంతి కోసం అల్లాహ్ నియమించారని హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, మహిళలకు అండగా, గొప్ప సామాజిక సంస్కర్తగా మహమ్మద్ ప్రవక్త జీవితం ప్రపంచ మానవ కోటికి మార్గదర్శకమని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో మిలాదున్ నబీ సందర్భంగా హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ తరఫున ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. రక్తదానం చేయడం వల్ల అత్యవసర సమయాల్లో ఎన్నో ప్రాణాలు కాపాడగలుగుతామని చెప్పారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి, గర్భిణీలు, ఆపరేషన్ అవసరం ఉన్న వారికి ప్రాణాలను కాపాడగలుగుతామన్నారు. మౌలానా రిజ్వాన్ మాట్లాడుతూ హ్యుమానిటీ వెల్ఫేర్ సొసైటీ నిర్వహించిన రక్తదాన శిబిరంలో కుల మతాలకు అతీతంగా యువకులు పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమని చెప్పారు. ब्लड बैंक के जो इंचार्ज है जनाब रघु साहब, उनकी शानों से ఇది మనకి 200 బెడెడ్ హాస్పిటల్. ఈరోజు మనము అంటే 6th మిలాదున్ నబీ నిన్న అయింది. వీళ్ళందరూ ఈరోజు మనకి బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు. బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందరో మంది దీనివల్ల మా బ్రతకడం జరుగుతుంది, ప్రాణాపాయం నుంచి కాపాడగలుగుతాము. ఇప్పుడు యాక్సిడెంట్ కేసెస్ ఇమీడియట్గా వచ్చేటప్పటికి వాళ్ళకి బ్లడ్ అంతా లాస్ అయిపోయి 1-2 గ్రామ్స్ ఉన్నదనుకోండి, అలాంటి వాళ్ళు ప్రాణాలు పోయే స్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇలా బ్లడ్ డొనేట్ చేసి మన బ్లడ్ బ్యాంక్లో మనం రిజర్వ్ చేసుకుంటే ఇమీడియట్గా ఇచ్చి మన ప్రాణాలు సేవ్ చేయగలుగుతాము. इस हद तक जा सकते हैं, पानी तो पानी है, हम अपना खून भी लगा सकते हैं. तो ये हमारा फाउंडेशन का जज्बा है और हमारे फाउंडेशन की मकबूलियत इतनी है अल्हम्दुलिल्लाह. हम जब भी खून का कैंप लगाते हैं तो मुसलमानों के साथ साथ हमारे गैर मुस्लिम भाई भी हमारा साथ हैं. जैसे कि अभी आप देख रहे हैं दासरी जीवन साहब अभी जो ब्लड दिए हैं उन्होंने, ऐसे कई और लोग हैं. तो मैं उनको मुबारकबाद दूंगा कि गंगा जमुनी ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి.
9 రోజుల పాటు కొలువుదీరి విశేష పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. నిజామాబాద్ జిల్లాలో నిమజ్జన శోభయాత్ర కోలాహలంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం ప్రారంభమైన గణేష్ నిమజ్జన శోభయాత్ర ఆదివారం సాయంత్రం వరకు కొనసాగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. గణేష్ నిమజ్జనాలకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పలు విగ్రహాల నిమజ్జనాలు ప్రారంభం కాగా పోలీసులు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా పూర్తి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరు, సరంపల్లి, టేగిరాలతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాలలో కొలుదీరిన గణపతులు నిమజ్జనానికి తరలి వెళ్లారు. గణపతులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. చివరి రోజు కావడం వల్ల పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. గంగణపతయే నమః. దుఃఖహర్తా నమో నమో నమః. గంగణపతయే నమః. గజాననా నమో నమో నమః. విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో నైపుణ్యాలు నేర్చుకోవాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహర్లు అన్నారు. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకొని విజయం దిశగా సాగాలని సూచించారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని చెప్పారు. కామారెడ్డి జిల్లా బికనూరు మండలం జంగంపల్లిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో మంత్రులు పొన్నం ప్రభాకర్ రెడ్డి, వాకిటి శ్రీహరి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, విధిగా మెనూ పాటించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు పాఠ్య ప్రణాళిక ఎక్కడ వరకు పూర్తయిందని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు లక్ష్యాన్ని నిర్దేశించుకొని విజయం దిశగా సాగాలని సూచించారు. విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో నైపుణ్యాలు నేర్చుకోవాలని చెప్పారు. విద్యార్థులకు విధిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ నెల 15న కామారెడ్డి పట్టణంలో బీసీ డిక్లరేషన్ పై భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో ఆదివారం సభ ఏర్పాటు కోసం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, వాకిడి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారులు షిబ్బిరలి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం, డిగ్రీ కళాశాల మైదానాలను పరిశీలించారు. 1,00,000 మందితో సభ నిర్వహించాలని నిర్ణయించడంతో జనాలకు స్టేడియం సరిపోదని భావించారు. దాంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని మంత్రుల బృందం పరిశీలించింది. జనాలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసేందుకు కళాశాల మైదానం అనువుగా ఉంటుందని నిర్ణయించారు. అరే మీరు ఫోటోస్ అయిపోయినాక జరుగుతాం అక్కడ గ్రౌండ్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటిస్తున్న మంత్రుల కాన్వాయ్కు త్రుటిలో పేను ప్రమాదం తప్పింది. బీసీ డిక్లరేషన్ పై నిర్వహించనున్న సభా స్థలం కోసం కాలేజ్ గ్రౌండ్ పరిశీలించి వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్కి మధ్యలో సడన్ గా కారు అడ్డు రావడంతో షిబ్బిరలి వాహనం నడుపుతున్న డ్రైవర్ తప్పించబోయి డివైడర్ని ఢీకొట్టాడు. దీంతో ప్రభుత్వ సలహాదారులు షిబ్బిరలి వాహనం పాక్షికంగా దెబ్బతింది. కాగా డ్రైవర్ చాకచక్యంగా వహించడంతో 4 ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.